భావాన్ని సాగించింది. దానివల్ల సుఖ దుఃఖాలు ఇంకా ఈ బంధువులు ఈ మొత్తం సంసారం. అటువంటిది లేకుండా మనల్ని కాపాడుగాక, మృదంతో వెలగొట్టుగాక ఈ మాయా ప్రభావాన్ని వెలగొట్టి మన లోపల కానీ బయటి ప్రవర్తనలు కానీ కొందరు బయటి ప్రవర్తనలో అందరూ అంతర్యామి ఉన్నాడని చూస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తే భక్తులలాగా ఉంటారు, అందరినీ కూడా ప్రేమగా పలకరించాలి, మంచిది. లోపల మాత్రం దాగిపెట్టి వాడు ఈ రాగద్వేషాలు వెలుగొట్టుకుంటారు అని అది కాకుండా లోపల ఉన్నటువంటి మాయా ప్రభావాన్ని బయట ఉన్న మాయా ప్రభావాన్ని రెండింటినీ కూడా గ్రహించి మన మనస్సులోనూ అంతర్యామిలో స్థిరంగా పాల్గొని ఉండాలి. మన ప్రవర్తనలో అది బహిర్గతం అవుతూ ఉండాలి. ఎక్కడ ఒకరి నుండి ఒకరిని లేనిభావం చూడకుండా ఉండాలి. ఉండేవాడు మన ఇంట్లో అబ్బాయికి 100 డిగ్రీ జ్వరం వస్తేనే పెద్ద బ్రహ్మాండమైన కంగారు పడతారు. పరాయి వాడి ఇంట్లో 105 వచ్చినా మనకేం పడదు, ఆ పేరు ఉండదు. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. మాస్టర్ ఒకసారి హైదరాబాద్లో గురుపూజ వెళ్ళి వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి 4 బయలుదేరి రైలు ఎక్కారు. ఇంట్లో రైలు కదలలేదు. ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మా నాన్నగారికి సీరియస్గా ఉంది, మొదలైనే సీరియస్గా ఉంది, చచ్చిపోతున్నాడు, హాస్పిటల్స్ నుంచి ఆయన డిశ్చార్జ్ చేశారు, మీరే దిగు అని వచ్చాను. అలాగనే మాస్టర్ వెంటనే ఆయన గేట్ దగ్గర నిలబడున్నారు. ఎందుకు వస్తారు రైలు కదల కలుపుతో కదలబోతున్న దూకేశారు. దూకి సెంట్లో సంచి పట్టుకు దూకేసి నేరుగా తన ఇంటికి కాక ఆ పేషెంట్ ఇంటికి వెళ్ళి ఆ రోగికి ట్రీట్మెంట్ చేసి అతనికి సాయంత్రం వరకు తగ్గిందాకా ఉండి అక్కడే సేవ చేసి మందులు ఇవ్వడం, పద్దెనిమిది చేయడం, చేయించడం అన్నీ చేసి హైదరాబాద్ ఒక ఫోను శిష్యుడి చేత చేయించారు. రావడం లేదు. హైదరాబాద్ వెళ్ళాక ఒక 1000 మందో 400 మందో ఉంటారు. ఉంటారు గురు పూజలు. ఈయనని పెద్ద గురువుని పోగుతారు, కానీ ఆయనకు అధికారులు కావచ్చు. వాడు ఉపన్యాసం చెబితే వచ్చే ఒడిగే కూడా కాదు ఆయనకు కావచ్చు. ఒక్క పేషెంట్ రక్షింపబడతారు. ఎక్కడ ఇదే సముచిత ప్రవర్తన, సపరేట్ యుగాయుక్త విచక్షణ, ఎక్కడ ఏది చేయాలో మనం పెద్ద పిలిచి మనం కూడా ఇట్లాగే మాట్లాడి ప్రవర్తన ఏది మనం తెలుసుకుంటాం. మా చిన్న రోజుల్లో ఒకసారి ఒక ఉపసవ్యాధి పీడితుడైన రోజు వచ్చాడు కుర్రాడు. మాస్టర్ గారి ఇంట్లో గుంటూరులో ఒకటే మట్టమంతం ఉంది. మొత్తాన్ని అందరూ కింద పడుతుంది. ఆ ఒక్క మట్టమంతం కూడా గట్టిగా ఉంది. దాని మీద పడుతూనే ఉంది. దాని మీద ఆ పేషెంట్ పడుకోబట్టి ఆయన కింద పడుతున్నాడు. 3 రోజులు నిద్ర రాకుండా అతనికి మందులు. ఇంకా ఇది మాయా ప్రభావాన్ని దాటి ఉండటం అంటే ఇది. అంతేగాని దీనికి సన్యాసి ధరించక్కర్లేదు. వేషభాషంతో సంబంధం లేదు. ఇక్కడ ఉండవలసింది లోపల తత్వం, హృదయం ఎట్లా ఉంది. అట్లాగే కొంత తెచ్చిన వారి ఎడ కూడా అట్లాగే ఉండేవాడు. అమ్మగారు కూడా అంతే. అందరి ఎడలో ఒకే రకమైనటువంటి భావం, ఒకే వాత్సల్యం. తర్వాత 7వ మంత్రంలో పాదం భూతోస్తిరాటే తిరుదధాతునే అది చెప్పుకోలేదు. ఇష్ట మణినా సహా, మణి అంటే చెప్పుకోలేదు. మణి అంటే రత్నం అన్నా మణి అన్నా ఒకటే అర్థం. అగ్ని రత్నధాతములు అంటారు. అంటే జ్వాల జ్వరించే శక్తి, అగ్ని జ్వాలలోని శోభ, దాన్ని మణి లేక రత్నము అంటారు. ఇంకోటి ఏమిటంటే పతంజలి చెప్తారు, రత్నోపస్థానం అని. అపరిగ్రహం కలిగిన వాడు ఏంటంటే రత్నోపస్థానం. ఎవడైతే ఇతరులు ఏమీ ఆశించడో వాడి దగ్గరికి రత్నోపస్థానం అంటే రత్నాలకైనా రత్నాలకు కాదు, వాడికి కావాల్సిన అవే నెరవేరుతాయి. అది ఇక్కడ అర్థం. మణి అవుతుందాగా అంటే కావలసిన అవే నెరవేరు. ఎప్పుడూ ఆశించకుండా ఉండినది. ఆదిత్యావు నువ్వు దగ్గరైపోయినా
అంతేకాక అగ్ని జ్వాలలతో పాటు అగ్ని కాస్మిక్ ఫైర్ అని విశ్వంలో ఉంది, విశ్వాగ్ని అంటారు. సూర్యుడిలో దాగుతుంది ఎనర్జీగా సౌరాగ్ని అంటారు. భూమి మీద ఫైర్ బై ఫ్రిక్షన్ అంటారు వాడుకున్నమాట. కట్టెలు 2 రాజులు చేస్తే ఎట్లా అయితే నిప్పుకుంటుందో చెప్పేవాడి గురించి వచ్చే శక్తి చెప్పాలనేటువంటి ఆ సంకల్పం, వినేవాడు వినాలనే సంకల్పం రాత్రి మధ్యలో విద్యపోతుంది. ఇట్లాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి శిక్షణలో వచ్చే. వీటన్నింటిలో వచ్చేటువంటి శోభ జ్వాల ఏమిటంటే విద్య, ప్రాణశక్తి, సూర్యుడు, వీటన్నింటినీ రత్నం అంటారు. రత్నాల మాల ధరించకపోయినా పర్వాలా, బలంగా ప్రాణశక్తి ఎక్కువ ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి. కానీ ఊరికే చేతికి అటు చేతికి నవరత్నాలు ధరించి వద్దని కాదు, అర్థం వాటి వల్ల ఉపయోగించదు. రత్నం అంటే మనకు తెలుసు, ఒక మనిషి మనం అంటాం రత్నం లాంటి వాడు రంగు అంటే మణి లాంటి వాడు రంగు అంటారు. మణిని అక్కడ పెట్టినట్టయితే దాని కాంతి మొత్తం చుట్టుపక్కల అంతా ప్రసరిస్తుంది. అట్లాగే వీడు సంకల్పిస్తాడు ఒక మంచి కార్యం జరగాలి అని, ఒక కార్యక్రమం ఇక్కడ జరగాలని సంకల్పిస్తాడు. అది మంచి వాక్ రూపంలో వస్తుంది, మంచి అర్థ రూపంలో వస్తుంది. ఆ సంకల్ప శక్తి, వాక్కు, అర్థము వీటి చక్కని కూర్పు. మీకు మాటలు చెప్పాలనుకో మంచి సంకల్పం ఉండాలి, అప్పుడు మంచి వాక్కు రావాలి, మంచి అర్థంతో చూపించాలి. ఈ చక్కని వీటన్నిటి చక్కని కూర్పునే నా రత్నమాలిక, ఇదే మణిమాలిక. మీరు ప్రభావితులు ఎవరిలో అయితే హృదయంలో తన దగ్గర విద్యను దాచిపెట్టుకోకూడదు, మీకు చెప్పాలి అనే సంకల్ప శక్తి ఉంటుంది. వాళ్ళని మంచి వాక్కు అర్థపూరితంగా ఉంటుంది. ఆ శక్తినే రత్నం అంటారు, దాన్ని మణి అంటారు. స్వయంప్రకాశమైన మనోసమూల సముదాయం అని చెప్పారు. ఎవరికి సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వాడికి మంచి సంకల్పం, తన యొక్క ప్రవర్తనలోనే క్రమశిక్షణ లేకపోతే సంకల్పించింది. అయితే నవరత్నాలు పెట్టుకోవడం తప్ప అంటే తప్పు కాదు. వీళ్ళు సంకల్పము, వాక్కు, అర్థము మంచి కూర్పు చెందడానికి, మంచి మంచి ఆలోచనలు రావడానికి, సంకల్పాలు కలగడానికి, మంచి మాటలు రావడానికి, మంచి అర్థములు వెలువడడానికి దోహదపడతాయి కొన్ని కొన్ని రత్నాలు. అది అభిప్రాయంగా దోషపడదు. అందులో దానికి అనుకూలించేది అంటే అర్థం ధరిస్తే కాదు. మనం ఎందుకు ధరిస్తున్నాం? డబ్బుల కోసమా? మన ఏదో గ్రహపీఠం రోగట్ల కోసమా? అవి ముఖ్యంగా మన యొక్క సంకల్పంలో శౌర్యం కోసం, క్రమశిక్షణ కోసం, వాగర్ధములు చక్కగా ఉండడం. అట్లాగే ఇంకా ఏమంటున్నారంటే రాష్ట్రేషి అస్మిన్ రాష్ట్రే, ఈ నా రాష్ట్రమునందు. రాష్ట్రం అంటే స్టేట్ అని మనం చెప్పుకునే అర్థం కాదు. రాష్ట్రం అంటే వేదంలో అర్థం దేశం అని, ఒక దేశం, భారతదేశం అని, దాని మొత్తానికి రాష్ట్రము అంటారు. ఈ రాష్ట్రమునందు సమృద్ధి, కీర్తి, వృద్ధి, ఇదంటే సమృద్ధి, కీర్తి కలుగుగాక నాకు. అంటే నేను దేశంలో మంచి కీర్తిని పొందుగాక అంటే అర్థం ఏంటంటే వీళ్ళు బాగా ఫేమస్ అయిపోయి అందరి చేత పొందుకోవాలి కాదు. రాష్ట్రములకు ఉపయోగపడుతుంది కాక, దేశమునకు నేను నా చేతనైన సేవ చేయను కాక, అప్పుడు ఆటోమేటిక్గా కీర్తి అనేది. అట్లాగే వృద్ధి దదాత్మే, నా వృద్ధిని, అభివృద్ధిని, సమృద్ధిని ఇవ్వమని కాదు. అస్మిన్ రాష్ట్రే, ఈ రాష్ట్రంలో సమృద్ధి ఉంటే అప్పుడు నాకు కూడా ఉంటుంది. శరీరం అంతా ఆరోగ్యం ఉంటే చెయ్యి బాగానే ఉంటుంది, కాలు బాగానే ఉంటుంది, తలకాయ బాగానే ఉంటుంది. అట్లాగే దేశం అంతా బాగుంటే తాను బాగుంటాడు. చీకటి చెప్పబడుతుంది. వేదకారణాలు ఇలాంటి బహోదాత్తములైనటువంటి నిజభావంలో మహత్వంలో ఇప్పుడు మనం మర్చిపోతున్నాం. నేను బాగుంటే దాని చిన్న పుట్టని శ్రీరామరక్షాన్ని ఇంకా దేశం సంగతి ఎవరికి పడతారు. అలాంటి రోజుల్లోనే కక్కుర్తి, కరువు పట్టకాలు బయలుదేరాయి. కొంతమంది దాచుకుంటారు, మిగతా వాడికి లేకుండా పోతుంది.
ఇబ్బందులు వస్తూ యుద్ధాలు వస్తూ కరువు కృత్రిమంగా సృష్టింపబడుతూ అసలు లేకపోయినా చూడండి, ముందే దాచిపెట్టుకుని ఉంటారు. గ్రీన్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ పెట్టేస్తారు. ఆ టైంకు అందకుండా చేసి తర్వాత రేట్లు పెంచేస్తారు. మీకు తెలిసి ఎట్లా జరుగుతుంది, ఎన్ని రకాల కృత్రిమమైన విషయాలు జరుగుతాయో. గేదెలకు ఆవులు కూడా ఇంజన్ గురించి పాలు ఇటువంటి కిరాతకములైన పైశాచికములైన రక్షణలు వేదకాలం ఆనాడు మనుషులంతా కూడా కలిసి పాల్గొనేవాడు. ఎవరో ఒక నిమిషం కాదు. ఈ రాష్ట్రం అంతా బాగుండాలి, రాష్ట్రం సమృద్ధిగా ఉంటే నేను కూడా సమృద్ధిగా ఉన్నాను. ఇక దేశం యొక్క అభివృద్ధికి పాటుపడతాను. అప్పుడు లక్ష్మీదేవి ఆ దేశంతో పాటు వీటిని కూడా అనుగ్రహిస్తుంది. వ్యక్తికి జాతికి సంబంధం ఉంది. దేశానికి సంబంధం లేకుండా వ్యక్తి ఎదగరాదు, చాలా తప్పన్నమాట. లక్ష్యాలు కుటుంబం అంటారు. ఆ రాష్ట్రం అంతా మంచిగా ఉండాలి, నేను మాత్రం బాగుంటాను. మిగతాడంతా మంచిగా ప్రవర్తించాలట, తాను మాత్రం సుఖంగా హాయిగా భౌతిక సుఖాలతో ఆడాలట. ఇది రాక్షస లక్షణం అంటారు. నేను పవిత్రంగా మంచిగా ప్రవర్తించాలి, దేశంతో సమృద్ధిగా బాగుండాలి, అది చూసుకోవాలి. అది ఇక్కడ చెప్పబడుతుంది. అంతేకాకుండా మన దేశాన్ని ఒక తల్లిగా, ఆమె శ్రీమాతగా ఆరాధించేటువంటి లక్షణం కూడా ఆయన మాత్రం శ్రీరామకృష్ణ ప్రభుత్వం మాట్లాడారు. దేశమాతనే కాళీమాతగా అర్చన చేసిన వంగమని అన్నారు. మన దేశభక్తులైన వాళ్ళంతా కూడా యోగ సాధన చేసిన వాడే చాలా మంది. అలాంటి వాళ్ళందరూ కూడా దేశాన్ని అమ్మవారిగా భావన చేశారు. శ్రీ అరవిందో రచనలు పోయిట్లో చాలా ఉన్నాయి. తర్వాత మనం తృప్తి పాసామరాం జ్యేష్ఠాం నాశయామ్యహం అభూతి పసమృత్యా సర్వాణ్ణిన్నుదనే గృహాత్. ఇక్కడ జ్యేష్ఠాదేవిని ఆమె గురించి ప్రస్తావించబడుతుంది. ఈమె నేను చెప్పుకున్నాము, అక్కగా జ్యేష్ఠ అంటే పెద్ద ఆమె చెప్తాం. ఒక ఇంట్లో ఆ పెద్దక్క ఒక ఆమె చెల్లి, లక్ష్మీదేవి చెల్లింట ఈమె అక్క. ఇదేమిటి వేదంలో ఇట్లా చెప్పబడ్డేది? దరిద్ర దేవుడేమో అక్క, సౌభాగ్య దేవుడు చెల్లింట. ఏమిటి దీని అర్థం అంటే, మన ప్రవర్తన ద్వారా, మన సాధన ద్వారా మనకు లక్ష్మీదేవి ఒక శోభ మన ఇంట్లో ఎప్పుడు మాండలిస్తుంది. పెద్దగా డబ్బులు ఉన్నక్కడ ఉన్న దాంట్లోనే శోభ. ఆ ఇంటికి ఒక కళ, ఒక శోభ ఉంటుంది. మనిషి కళవాలి, కళ లక్ష్మీ శోభ ఉంటుంది. సాధన చేయకముందు దుష్ప్రవర్తనతో వీళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు అప్పుడు ఉండేది అలక్ష్మి. లక్ష్మి కాదు, అంటే దరిద్ర దేవత. వాడు ఇంట్లో పోతే దరిద్ర దేవ దాంట్లో ఇస్తుంది. బాగా డబ్బులు ఉండొచ్చు, బ్యాంకులో ఉండొచ్చు, అవసరానికి వాటికి ఉపయోగపడదు, వాటిగా ఇంట్లో పెడుతుంది. అందుకని జ్యేష్ఠాదేవిని సాధనకు ముందున్న స్థితి కనుక ఆమె అక్కగారు అన్నారు. అది నాటక వ్యాఖ్యానం ఎంత చమత్కారంగా చెప్తారు. సాధన చేసిన తర్వాత రచించేది లక్ష్మి. ఈ అలక్ష్మి యొక్క స్వరూపం, జ్యేష్ఠాదేవి స్వరూపాలలో దరిద్ర దేవత ఎక్కడెక్కడ తాండవిస్తూ ఉంటుందో చెప్పాడు ఈ మంత్రం. క్షుత్ పిపాస మల, ఆఖరి గట్టిక, ఈ ఎండియలు మాలిన్యం, వీటిలో దాగి ఉందట జ్యేష్ఠాది. అంటే కొంతమందికి ఆకలి ఉండద్దని కాదు అర్థం. ఆకలి దేవుడు పెట్టాడు, తినండి అది కాదు. ఆకలికి తినటం కాదు, ఇంకొంచెం బాగుంది కదా అని రుచి కొరకు ఇంకా ఎక్కువ తిని అనారోగ్యాన్ని గుర్తించుకోవాలి. అది దరిద్రము అని చెప్తున్నాడు. శుద్ధు దరిద్రం కాదు, శుద్ధిలో ఉన్న మాలిన్యం దరిద్రం. అతి తిండి భోజనం కోసమే కొందరు బతుకుతుంటారు. చూడండి, రకరకాల రుచులతో వంటకాలు తప్పు కాదు. వేసుకునేది ఎక్కడ రుచిగా వంట చేసుకుంటాం. అసలు అదే పనిగా 24 గంటలు దాంట్లో నీటిస్తారు. వాడికి ఇదే పని డబ్బులు ఉన్నాయి, తల్లిదండ్రులు ఇచ్చినవి, ఇవి తీసుకొని రుచులు పాకాలు చేసుకొని తింటుంటాడు. పని ఏమి చేయడు. అది అతి తిండి రుచి కొరకు, రుచి యొక్క ప్రభావానికి లొంగి అది అనారోగ్యకరమైన అటువంటి ఆహారాన్ని, మలినమైన ఆహారాన్ని, మలినం అంటే రకరకాలు, మలినం అంటే అపరిశుభ్రమైంది అని ఒక మన అనారోగ్యాన్ని కలిగింది అని చెప్పారు.
ఇక్కడ ఆవకాయ ఉంది మాస్టర్ చెబుతున్నారు, వింటుంటే కళ్ళకి వస్తాయి, ఇంకా ఇంకా అయినా తినాలనిపిస్తుంది. మా భిన్నమైన ఆహారం అంటే వంట చేయబడేటువంటి పదార్థములలో మాలిన్యం ఉండదు. వండిన తర్వాత ఎంగిలి చేసి ఒకడు దాని నీళ్ళ భాగాన్ని పెట్టుకుంటాడు, అది మాలిన్యం లేదు. మళ్ళీ భావంతో తాను ఒక్కడే గడుపుకుండా చేయాలి. ఇంకోటి మీరు గోల్డెన్ రివర్ కథ ఉండి చెప్తారు మాట్లాడారు. పంట పండించి నలుగురికి భోజనం పెట్టాలనేటువంటి ఏమంటే అమలినం అయిపోయింది. తాను ఒక్కడే తినాలని దొంగబుద్ధి ఉంటే అది అమలినం. అంతేగాక అపరిశుభ్రమైనటువంటి ఆహారం వీళ్ళు ఒక చేతితో తింటూనే నోట్లో పెట్టుకుంటూనే ఇంకో చేతితో కొట్టుకుంటూ ఉంటారు. పాశ్చాత్య దేశాలు మనకు వాళ్ళు తెలియదు పాపం. ఇట్లా అన్నపానీయములు ఎందుకు కనిపిస్తుందట రాక్షస లోకం. మనలో ఒక రాక్షస భావాన్ని కనిపిస్తుంది చేస్తాయి. ఏంటది? రాక్షస లోకంలో ఒకటి, పిశాచ లోకంలో ఒకటి. పిశాచ లోకంలో ఏంటంటే రుచి యొక్క ప్రభావాన్ని తట్టుకోలేకపోవడం. కారం ఇష్టమైన వాడు అధికారం, తీపి ఇష్టమైన వాడు ఎక్కువ తీపి తింటాం, అనారోగ్యమైన. ఏదైనా సరే వాడికి రుచి ఇష్టమైనప్పుడు ఆ రుచిని తప్పించుకోలేకపోతాడు, దాంట్లో పడి గుర్తుకుంటాడు. అపరిశుద్ధమైన ఆహారం, అతి తిండి, జగలకూడని చోట్లకు వెళ్ళటం, అపరిశుభ్రమైన చోట్లకు వెళ్తూ ఉంటాం. నిరంతరం భోజన ప్రయత్నమే, 24 గంటలు భోజనం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది పైశాచికమైన లక్షణములట. అకారణం అధీతలు నాదే లేదు. ఈ పిశాచ లక్షణములను కనిపిస్తున్నది ఎవరు? దరిద్ర దేవత. ఈ లక్షణాలు ఎక్కడుంటే అక్కడ దరిద్ర దేవత తాండవిస్తూ ఉంటుంది. వాడు వాటికి బాగా డబ్బు ఉన్నప్పటికీ కూడా అశోభతో అసంతృప్తితో ఉంటారు. ఎప్పుడు అసంతృప్తిగా ఏడుపు అంటూ ఉంటారు. మీరు కొంతమందిని అడిగినటువంటి బాగున్నావురా అని అడిగితే ఎప్పుడు అడిగినా సరే ఏం బాగులే అంటాడు. నేను బాగున్నానని సత్య అన్నాడు. దాన్నే జ్యేష్ఠాదేవి అంటే అనారోగ్యమనే కాదు, వాడు ఆరోగ్యం ఉన్నా సరే ఏదో రకమైన అసంతృప్తి ఎప్పుడు కూడా వాడి మొహంలో సాధించారు. ఒక్కొక్కడు కొంత ఆరోగ్యంలో దెబ్బతిన్నా, ఆహారం అంతగా లేకపోయినా, ఇంట్లో సమృద్ధిగా లేకపోయినా ఎట్లా ఉన్నారంటే బాగానే ఉన్నామని అంటారు ధైర్యంగా. వాళ్ళు లక్ష్మీదేవి దాంట్లో ఇస్తుంది. ఇంకా వాడిద్దరికి పక్షపాతం ఏం లేదు, మన లక్షణాలు ఉంటాయి. అట్లాగే రాక్షసముడైనటువంటి భావాలు కనిపిస్తూ ఉంటుంది అన్నపానీయ విషయాల్లో ఈ చేష్టాలు. ఏంటంటే మనకింకా దాచిపెట్టుకుందాం, లేకపోతే రేపటికి అన్నం ఉండదేమో. మనం 3 తరాల దాకా కూడా డబ్బు దాచిపెట్టుకుంటున్నాం. 3 4 ఇంకా 8 తరాల దాకా. పూర్వం ఋషి కుటుంబాలు పెద్దలు సాయంత్రానికి దాచిపెట్టుకునేవాడు కాదు, ఆ పూటలకే తినేవాడు. నేను మ్యాచ్ గారికి తెలియజేశాను ఎక్కడితో ఆ పూటకి. నేను ప్రధాన శాస్త్రి గారి జీవితానికి మీటింగ్ 8 దాకా కప్పులు చెబుతుంటాడు ఆయన. అప్పటిదాకా కూడా టికానా లేదు, బియ్యం ఉప్పు పప్పు లేదు. లేవడ రాసి భోజనానికి అక్కడ నాకు ఏమీ లేదు. ఈలోపు ఎవరో తెచ్చారు, అది జరిగిపోతుంది. మా భరద్వాజ జీవితంలో కూడా అలా జరగడం నేను చూశాను. మాస్టర్ గారి యొక్క జీవితంలో కూడా సాయంత్రానికి కూడా దాచిపెట్టుకోవడం లేదు, రేపటికి అసలు లేదు. యక్షుడు అడిగాడు ధర్మరాజుని, నిజమైనటువంటి బ్రాహ్మణుడు ఎవరు అని అడిగాడు. అంటే ధర్మరాజు గారు చెప్పాడు, రేపటి గురించి ఆలోచించిన వాడు అలాంటి వాడు ఎవడో వాడమ్మ బ్రాహ్మణుడు, మిచ్చుబీకి లేనివాడు, దీర్ఘప్రభుత్వం లేనివాడు, మూడు. ఇక మనకు
మనం కర్మలతో మన కాళ్ళు చేతులతో మనకి ఇచ్చినటువంటి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి శరీరంతో మనసుతో ప్రాణంతో పనిచేసి మనం బ్రతకగలం అనే దమ్ము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విశ్వాసం ఉన్నవాడి దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కుక్కలు కూడా దాచిపెట్టుకో. మీరు రోడ్డు మీద పోతుంటే ఆ పోటీ పాత్ర తిండి కోసం పోరాడిస్తుంది. ఆ తిండి అయిపోయిన తర్వాత కమ్మగా నిద్రపోతుంది. బ్రహ్మాండంగా బాగా చక్కగా రోడ్డు మీద అడ్డంగా మనం నిద్రపోతుంది. దానికి దిగు లేదు. మళ్ళాగా ఫ్యాన్ అక్కర్లేదు, ఏసీలు అక్కర్లేదు. కాబట్టి మరి ఎంత హాయిగా నిద్రపోతుంది. ఏ జంతువుైనా కుక్కను అతి నీచ జంతువు అంటాం, అది కూడా హాయిగా నిద్రపోవాలి. మనిషి పోలేడు. రేపటి సంగతి ఏంటి, ఎల్లుండి సంగతి ఏంటి, వచ్చే సంవత్సరం సంగతి ఏంటి, మా అబ్బాయి ఉద్యోగ సంగతి ఏంటి, మా అబ్బాయికి అమెరికా పోవడానికి అవకాశం వస్తుందా లేదా, ఎటువంటి అమ్మాయి వస్తుంది, డబ్బులు ఉన్న అమ్మాయి వస్తుందా లేదా, వీడా వేస్తాడు. అమ్మాయి కూడా ఇప్పుడు పెద్ద రావడం మొదలుపెట్టి రివర్స్ అయిపోయింది. రిక్వైర్మెంట్స్ నెంబర్ బాగా పెరిగిపోయింది. ఆడ పెరిగి ఇల్లుందా లేదా, అమెరికా పోతున్నాడా లేదా, ఎన్ని ఆటలు వస్తున్నాయి, మంచివాడా లేదా, అక్కడ డబ్బులు అమెరికా ఇందులో ఉన్నాయి. నా మాట రిక్వైర్మెంట్ నెంబర్ లిస్టు, ఆ లిస్టు గురించి లెక్కిస్తారు. ఒకరి ప్రభుత్వం బాగా వైభవంగా ఇచ్చే స్థాపన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక జంతువులకు లేనటువంటి అన్న భయం, పానీయ భయం మనిషికి భయాన్ని మ్యాగ్నిఫై చేస్తున్నాడు, పెద్దగా విస్తృతం చేస్తున్నాడు మనిషి. అదే జ్యేష్ఠాదేవి లక్ష్యం. రేపటి సంగతి ఏమిటి అనేవాళ్ళని మించిపోతాడేమో అదొక భయం. మనం డబ్బులో మించిపోతాడేమో అని భయం. దొంగ బుద్ధి, దొంగతనం అంటే అలవాటు జేబు కొట్టేయటమే కాదు. కొంతమంది జీవులకు అన్నం లేకపోతే వీడు బాగా అన్నాన్ని అవసరాన్ని మించి డబ్బులు దాచిపెట్టుకోవడం, అలా దొంగ బుద్ధి. దాచుకోవటం, మూటలు కట్టుకోవటం. మూట అంటే మూట కట్టుకోవటం అని కాదు, వీళ్ళొక్కడు ₹1,00,000 దాచిపెడతారు. అవతల అన్నం పండించేవాడు మరలా మాడిపోతుంటారు. మన దేశ పరిస్థితులు మనం చూడవచ్చు. దానివల్ల వర్గ కలహాలు వస్తాయి. అసలు ఆస్తుల కోసం అన్నదమ్ములు చంపుకుంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక నాకు వాడి మించి నాకు ఆహారం ఉండాలి, లేక ధనం ఉండాలి అనే దృష్టిలో వైరాన్ని పెంచుకోవటం, చంపుకోవడాలు, వివాహాలు, వ్యక్తుల వరకు చూస్తేనేమో తగాదాలు, చంపుకోవడం. అదే జాతిపరంగా ఒక జాతి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మీకు చూస్తే తిండి గింజల కన్నా కూడా యుద్ధ సామగ్రిని ఎక్కువగా తయారు చేసుకున్న సోవియట్ యూనియన్ అందుకే నశించింది, విచ్ఛిన్నమైపోయింది. అట్లాగే ప్రస్తుతం యుఎస్ కూడా ఆర్థికమైన మాంద్యంలో గుర్తుపెట్టాడుతుంది అమెరికా. ఎందుకంటే వాళ్ళకి తిండి గింజలు ఆహారం వాటి కన్నా కూడా పెట్రోల్, యుద్ధం సామగ్రి తయారు చేసుకొని అది ఎట్లా తయారు చేస్తారు. ఇద్దరి మధ్య తగాదు పెట్టే అందుకని ఇతర దేశాల మధ్య తగాదులు పెట్టుకుంటారు. అదే అమెరికా యొక్క ప్రభుత్వం. దాన్ని గురుపీఠంగా అంగీకరించి ఆ అమెరికాకు ఒక దండం, ఒక మాల వేసి అర్చిస్తూ ఉంటాం భారతీయులు. అతి చిన్న దేశాలు కూడా మాకు అమెరికాతో సంబంధం లేదు, మేము స్వతంత్రములు ఉంటున్నాయి. కానీ భారతదేశం మాత్రం అనదాలు. అది చిత్రమైన వృత్తి. మరి ఏమో చెప్తాం, ఇట్లా దేశాల మధ్య, వర్గాల మధ్య, మనుషుల మధ్య ఆయా స్థాయిలో పగాలు, యుద్ధాలు వస్తూ ఉంటాయి. ఈ జ్యేష్ఠాదేవి కల్పిస్తుంది. ఎందుకంటే రేపేమవుతామని మనం బట్టి ఆలోచిస్తూ ఉంటాం. కుటుంబాలు కూడా వీక్షణలో అయిపోతుంది. తల్లిదండ్రులు పంపుకుంటుంటారు, అన్నం చూస్తుంటారు. అది నేను చెప్పక్కర్లేదు. ఇటువంటి లక్షణములను అహం నేను నాశయాన్ని నశింపజేసుకుంటాను. అంటే మానవుడు స్వప్రయత్నం చేత, యోగ సాధన చేత, అంతర్యామిని అర్చించడం చేత, అందరూ తనలాంటి వాళ్ళని గుర్తిరిగి అందరి క్షేమంలోనే తన క్షేమం ఉందని తెలుసుకోవడం చేత, నలుగురి యొక్క జీవనం బాగుండడం కోసం ప్రయత్నం చేయడం చేత
వీడి జీవితం వీడికి అన్నపానీయాలు లోటు. కొంతమందికి ఎన్ని డబ్బులు ఉన్నాయి ఇద్దరు పెడతాడు. మాస్టర్ చెప్పింది వారు ఉదాహరణ గమనించగా ఎవరో వచ్చాక మా ఇంటికి భోజనం వెళ్ళాను. మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ పెడతారు కదా అని ఆశ ఉంది. ముందు హోటల్లో భోజనానికి డబ్బులు లేకుండా వెళ్ళాం. వాడు ఊరు వెళ్ళాను ఏదో ఎలక్షన్ పని మీద ఎక్కడ టూర్కి పెడితే వాడు కాస్త పాడ వేసుకొని ఉన్నాడు. పక్క వాళ్ళని అడిగితే 10 రోజుల దాకా రాదని చెప్పారు. చచ్చాడు. ఆ పూటకే తిండికి లేదు. అంటే డబ్బులు ఉంటే మాత్రమే తిండి ఉంటుందని చెప్పలేదు. వాడి ప్రవర్తన సత్ప్రవర్తన అంటే పక్కవాడు ఎవరో అన్నట్టు ఆయన మీరు ఎవరో చూసినట్లే. నేను ఒకసారి ఒక డిస్టెన్సరీ టూర్లో వెళ్ళాను. ఆ డిస్టెన్సీని ఏర్పాటు చేసిన వాడు కనపడలేదు. మన కార్యకర్తలు కూడా తమాషాగా ఉంటారు. ఈ డిస్టెన్సరీకి వెళ్ళినప్పుడల్లా భోజన పానీయాలు బాగా దొరుకుతాయని అనుకోవాలి. బాగా కాదు కదా, కనీసం దొరకని యొక్క స్థితిలో మేము అనుభవించాం. కొన్ని చోట్ల వాడు పిలిచిన వాడు రెండింటాడు. అసలు వాడు కనపడి పడతా ఉండదు. వాడు మనకు భోజనం పెడతాడు కానీ మన టేబుల్లో డబ్బులు వేసుకొని పోము. అయిపోయింది అప్పుడు అది చచ్చిపోతుంది. అట్లా సాయంత్రం 5-6 దాకా నేను డిస్టెన్సీ వచ్చే తర్వాత ఒక ఆయన పెద్ద ఆయన నుంచి నేను బయటకు వస్తుంటే చూశాడు. ఈ మోహన సిగ్గినట్టు లేదే మా ఇంటికి లేదు. అట్లా సంఘటనలు మన జీవితంలో చూస్తే ఎన్నో సన్నివేశాలు కనపడతాయి. మనకు తెలియని వాడు కూడా మనకు అన్నం పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ఇంకోటికి పెట్టడానికి సాగుతావో నీకు పెట్టడానికి ఎప్పుడు భగవంతుడు ఇంకో రూపంలో సిద్ధపడుతుంది. ఏముంటుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, స్వల్పమప్యశ్చ ధర్మశ్చ త్రాయతే మహతో భయా. చిన్న ధర్మం మంచి పని చేయకూడదు, వాడికి అన్నం నీకు తర్వాత భవిష్యత్తులో వచ్చే మహాభయములు రక్షిస్తుంది. మంచి పని యొక్క మహిమ అంత గొప్పది. మనకు తెలియదు. ప్రాక్టికల్గా వెయ్యి చేసి చూసుకోవు. నువ్వు చేసిన మంచి పనికి తర్వాత వచ్చిన వైభవానికి మధ్య ఈక్వేషన్ కట్టుకోగానే వాస్తవం. స్వల్పమప్యశ్చ ధర్మశ్చ త్రాయతే మహతో భయా. ఎంత చక్కగా చెప్పాడు. కనుక మన సప్రయత్నం చేత మనలో ఉన్నటువంటి ఆహార పానీయాలకు సంబంధించిన మాలిన్య బుద్ధులను పోగొట్టుకోవాలి. భయపడకూడదు. ఆఖరికి భయం పోగొట్టుకోవాలి, అపరిశుభ్రత పోగొట్టుకోవాలి, దాచిపెట్టుకోవాలి, బుద్ధి పోగొట్టుకోవాలి. ఉన్నదాన్ని పంచుకోవడం చేతం కావాలి. సంగచ్చర్థం సమ్మదత్వం సమానో మంత్ర సమితిస్తమాని సమానాని హృదయాన్ని సమానివ ఆకృతి సమానమస్తువు మనోవ యథావ శిశహాసు అని వేదమంత్రం చెప్తున్నారు. అందరూ గురుకులాల్లో విద్యార్థులు కలిసి పాటేవాటే మంత్రాన్ని మనందరం కలిసి నడుము కాక, నడిచి మంత్రులు కాక, మన కోరిక మన అవసరాలన్నీ ఒకటే కాక, అవసరవాడికి లేని అవసరం మనం కోరికనే తప్పు. అవసరవాడి నీడ్స్ తీరకుండా మీరు డిజైన్ చేయడం తప్పు. అందరి యొక్క అభిలాష ఒకటే కాక, అందరి హృదయం కూడా ఒకటే కాక, అందరూ కలిసి భౌతికంగా ఆహారాలను తర్వాత ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా కలిసి అనుభవించడం కాక అని వేదమంత్రం చెప్తుంది. అదే ఇక్కడ చెప్తుంది. నాక్షాలు అటువంటి గ్రామం నిర్మించడానికి చాలా సంకల్పం చేసి కృషి చేశారు. అందరూ కలిసి ఒకే చోట భోజనం చేయడానికి భోజనశాల ఏర్పాటు చేశారు. ఇష్టగాని డైరీ ఒక ఊరే కట్టించారు. ఆ ఊళ్ళో ఎవరింటో వాళ్ళు పోయి ముట్టించకూడదు. అందరూ కలిసి ఒక చోట భోజించారు. భజన ఒక చోట, భోజనం ఒక చోట, అందరూ కలిసి చేయాలి, కలిసి పనిచేయాలి. ఆ ఊళ్ళో ఉన్న పొలము మిగతా ఆర్థికములైనటువంటి సంపదను కృషి చేసి అందరూ కలిసి అనుభవిస్తారు అని ఏర్పాటు చేశారు. ఒక గ్రామం విజయని పేరు పెట్టి అది సక్సెస్ కాలేదనుకోండి, అప్పుడు దాకానే ఎప్పటికైనా అవుతుంది. అలాగా భారతదేశంలో గ్రామాలన్నీ కూడా అట్లా కావాలి. మహాత్ముడు కోరిందని బ్రిటిష్ వాళ్ళ పరిపాలించి నియుక్తి పొందిన తర్వాత గ్రామాలు స్వరాజ్యంతో చక్కగా దైవ సమృద్ధితో అందరూ కలిసి పనిచేస్తూ అనుభవించాలనుకున్నాడు ఆయన. అవి లేకుండా నగరాలు పెరిగినాయి. మనం చేసుకున్న దౌర్భాగ్యం. నగరాలు పెంచుకున్నాం. ఎక్కడ నగరాలు పెరుగుతాయో అక్కడ దాచుకోవడం, తోటలు కట్టుకోవడం, ఏమైపోతుందో రేపు ఏమవుతుందో మరుక్షణం అవుతుందో నిత్యం భయపడుతూ ఉన్నాం, నిద్రపట్టుకోవడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. నగరాలు పెరిగిన చోట, గ్రామాలు పెరిగిన చోట కలిసి పనిచేయడం ఉంటుంది. భయం లేకుండా హాయిగా నిద్రపోవడం ఉంటుంది. భీతి ఉంటుంది. సరే, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తిండికి లేకొచ్చారు. తెలుసా?
అక్కడ పొలం పంట ఏమీ లేదు. బ్రిటిష్ దేశంలో కానీ, ఫ్రాన్స్లో కానీ, పోర్చుగీస్ పుర్తగీసులు అంటారు, వాళ్ళ దేశంలో కానీ, డచ్ దేశంలో కానీ ఆ నలుగురు వాళ్ళు మన దేశానికి వచ్చిందంటే వ్యాపారం చేసి ఇక్కడ ఏదో పత్తిని కొనుగోలు చేసి గుడ్డ తయారు చేసి అమ్మి ఇక్కడ ఎక్కువ ఇంటికి డబ్బులు కానీ మనకు తినడానికి లేక దిగానా లేక అడుక్కోవడానికి వచ్చినటువంటి ముట్టి జాతి దెబ్బజాతి. కానీ అట్టి జాతికి మనం మన కళ్ళాన్ని అందజేయడం భారతదేశం యావత్తు వాడు 200 సంవత్సరాల పరిపాలించారు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మళ్ళా కూడా ఆ స్థితిలో పోకుండా జాగ్రత్త పడాలి. అంటే బ్రిటిష్ వాడు యుద్ధాలు చేశాడు, యుద్ధాలు కనిపించాడు. ఇక్కడ దేనికోసం అంటే ఆహార పానీయాలు పై ఇటువంటి దురదృష్టాలను మనం సప్రయత్నం చేత ఆధ్యాత్మిక సాధన చేత పోగొట్టుకోవాలి. పూర్వకర్మ వల్ల కష్టాలు వస్తాయి, అలాంటి ఆపదలను మంచి కర్మ చేసి తొలగించుకోవాలి. అంతేగాని గ్రహాలకు పూజలు చేసినంత మాత్రం చేత, రత్నములను ధరించిన మాత్రం చేత ఆపదలు తొలగదు. అది తప్పని నేను అన్నాను. అవన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి అంటే ఒక మంచి పని చేయడానికి ఉపయోగపడతాయి. మీకు మాటి గారి యొక్క సలహాలు కొని మనమే చేస్తాను. ఒక ఆమెకు సంతానం, నలుగురు ఆడపిల్లలే, మగపిల్లలు లేవు. ఆమె చాలా బాధపడుతుంది, మగపిల్లలు కూడా. అట్టి వారికి మాటి గారి స్థితి ఏంటంటే ఒక బీద మగపిల్లల వాడికి 10 ఏళ్ళు రూపాయలు పిల్లవాడికి తినడానికి తిండి లేని వాడి వారానికి ఒక రోజు అన్నం పెట్టండి, ఎప్పుడన్నా బట్టలు పెట్టండి, చేపలేదు. ఎన్నాడు చేయాలండి అని అడిగారు వాడు. న్యాచుగా చెప్తారు, నీకు పిల్లలు పుట్టిందా, లేకపోతే గర్భం వచ్చిందా. వాడు వచ్చింది నమ్మారు, చేశారు. ఆమె గర్భం వచ్చింది, 2 కమల పిల్లలు పుట్టారు మగ. ఇట్లాంటి మాస్టర్ జీవితంలో ఎన్నో మంత్రం చెప్పండి అన్నారు. మేషాలు మంత్రం ఏమొస్తాడు, ఇదే మంత్రం అని చెప్పారు. ఏరివ్వండి అన్నారు. సరే ఏదో నమ్మకం ఉండాలి కాబట్టి ఏరు ముక్కిచ్చారు. అది కూడా లేకపోతే పూర్తి నమ్మకం ఉండదు. కనుక మంత్రం ఏమిటి సంతానం కట్టడానికంటే బీద సంతానానికి అన్నం ఏం మహా. పెళ్లి కావటం లేదు అంటే బీద పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్న వాళ్ళకి ఈ చేతనే సహాయం. ఒక చీర కొనిపెట్టండి, మంగళసూత్రం కొనిపెట్టండి, ఏదో చేయండి. మీ అమ్మాయి పెళ్ళి ఎన్నాళ్ళంటే కొన్నాళ్ళు పొందుతుంది. అక్కడ దుష్కర్మ పోగొట్టుకోవాలంటే సత్కర్మ చేయాలి, మంచి పని చేయాలి. నీకు అన్నానికి లేదు అంటే నీకున్నంత ఇంకోటి పెట్టి నీకు ఏ పూర్తి ఆనందం ఒకటే సూత్రం. అయితే ఒక్కొక్కసారి మనం మంచి పనులు చేసినా కూడా, సత్కారమాచరణ చేసినా కూడా తెలుసుకోవాలి. అట్టు కూడా జరుగుతుంది. దానికి దైవానుగ్రహం అవసరం. అందుకే ఈ ప్రార్థన అనుభవాన్ని చేసుకోవాలి. కలిసి రావాలంటే టైం కలిసి రావాలి. ఆపదం తొలగాలంటే ఒక్కొక్కసారి ఏమంటే మేము 15 ఏళ్ళ బట్టి పూజలు చేస్తున్నాం, అయినా మాకేమీ ఆపదం తొలగలేదే అని కొంతమంది వాపోతూ ఉంటారు. వీడు అనుకునే ఆపదలు కొన్ని ఉంటాయి, కృత్రిమైనది. సరే, నిజంగా ఆపదలు ఉన్న టైం అంటే దైవం అనుగ్రహించే సమయం ఒకనాడు వస్తుంది. పాండవులకే ఒకనాడు వచ్చింది. 13 సంవత్సరాలు వెయిట్ చేశారు వాళ్ళు. నువ్వేంటి పెద్ద మనగాడి బాగుంటారు. శ్రీరాముడు సాక్షాత్తు భగవానుడికి వచ్చిన కష్టాల్లో రక్తవత్తు వస్తే మనం పడుకోలేము. మనకు తెలిసి కథలు అందువల్ల కష్టాలు మర్చిపోవడానికి పాండవులు ఏం చేశారంటే మంచి మంచి కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు. అడవులు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడం, మంచి విషయాలు మాట్లాడుకోవడం. దాన్ని ఎస్ట్రాలజీలో కన్సాలిడేషన్ అంటారు. ఆపదలు వచ్చినప్పుడు విస్తృత ప్రణాళికలు లేకుండా ఒక చోట కూర్చొని మంచి పని చేస్తూ ఉంటారు, సత్సంగం చేస్తూ ఉంటారు. పూర్వకర్మ తొలగాలంటే సత్కర్మ చేయాలి. సత్కర్మ చేసినా కూడా ఒక్కొక్కసారి సుఖం వాటిలో అంటే దైవానుగ్రహం రావాలి, కాలం రావాలి. దాన్ని వేచే దానికోసమే ఈ ప్రార్థన. ఇంకా అభూతిం అసమర్థించు సర్వాన్ని లేకుంటారు. అమ్మా మే గృహ, నా యొక్క ఇంటి నుండి అభూతిని అంటే సంపద లేకపోవటాన్ని, విభూతి లేకపోవటాన్ని, సమృద్ధి లేకపోవటాన్ని, సర్వాన్ని మొత్తాన్ని నిర్ణుదా పోగొట్టవలసింది. అంటే నా ఇంట విభూతి నాటవించేది చేయవలసింది, సంపద సమృద్ధిగా ఉండేది చేయవలసింది.
పైనే చెప్పుకున్నాం. దీంట్లో ఏం చేయాలి అంటే సొసైటీ మొత్తంలో సమృద్ధి, విభూతి వర్ధిల్లాలి, అందరూ బాగుండాలి. అందరూ ఇప్పుడు బాగుంటామంటే అర్థాలు డెఫినేషన్స్ మారిపోయి. బాగుంటామంటే అర్థం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం, బాగుంటామంటే అర్థం అమెరికా వెళ్ళడం, బాగుంటామంటే అర్థం అందమైన అమ్మాయిని తీసుకోవడం, బాగుంటామంటే అర్థం 10 రోజులు నాకు తీసుకోవడం. అర్థాలు మారిపోయింది. కనుక బాగుంటామంటే అర్థం ఆనందంగా ఉండడం. ఆ ఆనందం ఉంటే చాలు, అనుమానాలు ఉన్నారు కలిసిమెలిసి చక్కగా ఉన్నదాంట్లో అది బాగుంది, అది విభూతి, అది సమృద్ధి. కనుక రాష్ట్రం అంతా కూడా సమృద్ధిగా విభూతితో సంపదతో వర్ధిల్లాలని కోరుకో. నీవు ఆ రాష్ట్రంలో భాగం కనుక నీ ఇంట్లో కూడా అది వర్ధిల్లు. అది కనుక ఎప్పుడు కూడా దేశం అందరూ బాగుంటారని కోరుకోవటమే కాదు, కోరి ఉంటే దానికోసం ఏదో చేయాలనే ప్రయత్నం మనం చేస్తాం. నువ్వు చేసే ప్రతి పని అందరి యొక్క శ్రేయస్సు కోసం సంబంధించిన అది యజ్ఞం అవుతుంది. అప్పుడు యజ్ఞ ప్రసాదముగా నీకు ప్రకృతి ప్రసాదిస్తుంది. నువ్వు ఎవరికి ఏం చేయకుండా నీకు రావాలి అంటే తర్వాత డబ్బులు వచ్చినా నువ్వు తర్వాత దుఃఖానికి బాధ్యుడు అవుతావు, దుఃఖ బాధ్యుడు అవుతావు. దుఃఖాన్ని పొందవచ్చి చదువు పాటగా వస్తే నీ ఇంట్లో తీర్చగలవు. బాగా డబ్బులు ఉన్నాయి, ఎవరికి ఎప్పుడు సహాయపడేది, వాళ్ళ ఇంట్లో బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఆ రోజు బ్యాంకు సెలవు, ఏటీఎంలు ఆదేశారు, వీడి ఇంట్లో డబ్బులు లేవు, ఏం చేయాలి? ఎప్పుడో ఎవరికైనా అన్నం పెడితే వీడికి అన్నం పెడతారు, పక్క వాళ్ళు వీడు ఎవరికి ఎప్పుడు కట్టకపోతే మాటి కావాలి. వీళ్ళు ఆవిడ డబ్బు చేసింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, డబ్బులు లేవు చేతిలో, బ్యాంకులో ఉన్నాయి, అదే ఎవరెవరికో అప్పులు ఇచ్చాడు, వీడి దగ్గర లేదు. అదే దరిద్ర దేవత, డబ్బులు ఉన్నారు. అట్లా కాకుండా నలుగురి బాగు కోసం నువ్వు చేసినప్పుడు, నీకు అవసరమైనప్పుడు తప్పకుండా ప్రకృతి దైవం ఏదో రూపంలో అనుకరించడం జరుగుతుంది. ఆ దమ్ము మనకు ఉంటుంది. అందులో యజ్ఞాత్మకమైన ప్రసాదం తిను, అప్పుడు నీవు సుఖాన్ని అనుభవిస్తావు. ఎవరికి కట్టకుండా, ఎవరికి పని కృషి చేయకుండా నీవంతట్లుండే డబ్బులు నీ కొరకు నువ్వు తిన్నావనుకో, ఇంకోటి పడతాను దాని అప్పుడు తేనయ్య సహా నువ్వు దొంగవి. అంతకంటే కనుక దేని గురించి భయం లేకుండా 10 మంది బాగుంటే వాళ్ళు నాకు హాయిగానే ఉంటున్నాను భావం తెచ్చుకుంటే, అలాంటి చోట ఆ భావం ఉన్నవాడి ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది, శోభ తాండవిస్తుంది అని చెప్తున్నాను.